ఎందుకు నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచావు? పూర్వకాలము నుండి మనకొస్తున్న విధానాలను నువ్వెందుకు విడిచిపెట్టావు? వంశ పారంపర్యంగా వస్తున్నటువంటి పద్ధతులను నువ్వెందుకు విడిచిపెట్టి ఈ రోజున నువ్వు ఈ పద్ధతిలో నువ్వు ఉన్నావని ఎవరైనా నిన్ను హేతు అడిగితే, అయ్యా నాకు జబ్బు పోయింది, నా జ్వరం పోయింది, నా తలనొప్పి పోయింది, లేకపోతే నా కడుపు నొప్పి పోయింది, నేను అనుకున్నది జరిగింది, అందుకునే యేసు స్వామిని నమ్ముకున్నానని కాదు, నిత్య జీవము కొరకు, పాప క్షమాపణ కొరకు యేసయ్యను నేను నమ్ముకున్నాను. ఆమేన్. మనిషి అన్న తర్వాత జబ్బులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, సమస్యలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, ఇబ్బందులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ ఈ శరీరాన్ని ఈ లోకములో ఒకానొక సమయంలో మనము విడిచిపెట్టిన తర్వాత మన ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు చేరాలి. ఎందుకు మనము దేవుని నమ్ముకోవాలనంటే, ఎందుకు మనము దేవుణ్ణి ఆశ్రయించాలి అనంటే, ఎందుకు ఆయన రక్తములో కడగబడాలి అనంటే, ఎందుకు మనకు విమోచన అవసరం అనంటే, ఆయన మార్గమై ఉన్నాడు, ఆయన సత్యమై ఉన్నాడు, ఆయన జీవమై ఉన్నాడు. నిత్య జీవములోనికి, మోక్ష మార్గములోనికి ఆయన నడిపించడానికి మార్గమై ఉన్నాడు. ఆయన మాటలు సత్యము. పాపమును విడిచిపెట్టండి, అన్యాయమును విడిచిపెట్టండి, అక్రమమును విడిచిపెట్టండి, దుష్టత్వమును, దుర్మార్గతను విడిచిపెట్టండి, న్యాయముగా, పరిశుద్ధముగా ఈ లోకములో బతకండి అని ఆయన చెప్పాడు గనక అదే సత్యం. కాబట్టి దేవుని సేవకునిగా మీకు నేను తెలియజేస్తున్న మాట ఏమిటంటే, మిమ్మలను హేతు అడుగు వారికి మీరు ఎలా చెప్పాలట? వారికి నీవు నీ రక్షణ అనుభవము, నీవు నమ్మిన దేవుని గూర్చిన అమూల్యమైనటువంటి మాటలు వారికి అందించి సమాధానము చెప్పడానికి మీరు రెడీగా ఉండాలి.